వెల్కమ్ బ్యాక్ ధనశ్రీ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ సింపుల్ బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బిర్యానీ సామాన్లు, మిరియాల పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా. నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను. ఏ రైస్తో చేసుకున్నా బాగానే ఉంటుంది. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్ 300 గ్రామ్స్ ఉంటుంది. ఈ రైస్ని ముందు మనం వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆప్షనల్ అండి, స్కిప్ చేయొచ్చు. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్లన్నీ కూడా వేసుకుంటున్నాను. చూసారు, చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఆయిల్ మొత్తం హీట్ అయింది. ఈ టైంలోని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బగారా రైస్కి మనం కారం వేయమండి, సో పచ్చిమిర్చి కారమే ఉండాలి. తర్వాత ఆనియన్స్ వేసుకున్నా, కరివేపాకు వేసుకున్నా. ఇవన్నీ మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. సడన్గా ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా ఈ రెసిపీని చేయొచ్చండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నా దగ్గర లేదు, మీరు వేసుకోండి. తర్వాత చిటికెడు పసుపు, మిరియాల పొడి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి, చూసారా? ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొత్తిమీర, లేత కొత్తిమీర అయితే కాడలతో పాటు వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత పుదీనా వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. సో నేను తీసుకున్న 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. బాస్మతి రైస్ కాబట్టి మనం గరిటె పెట్టుకొని ఎక్కువ కలిపేయకూడదు, రైస్ ఇరిగిపోతే బాగోదు. సో స్మూత్గా ఒకసారి కలుపుకొని, కారం అది వేసుకోము కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి అంతా కలుపుకున్నాక సాల్ట్ వేసుకోవాలి. 3 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను నేను 2 గ్లాసెస్ రైస్కి. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా మంచిగా కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి, బియ్యం ఇరిగిపోకుండా. అంతా కలిసాక పైన గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఎప్పుడు కూడా లాస్ట్లోనే వేసుకోండి, కుక్కర్ మూత పెట్టే ముందు. ఇది ముందుగా వేసి ఫ్రై చేయనక్కర్లేదు, ఇలా లాస్ట్లో వేసుకుంటే మెతుక్కి గరం మసాలా అంటుకుని టేస్ట్ బాగుంటుంది. సో ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఆల్రెడీ ముందు నానబెట్టుకున్న రైస్ కాబట్టి ఎక్కువ విజిల్స్ రానియక్కర్లేదు, ఒక్క విజిల్ సరిపోతుంది. తర్వాత స్టవ్ కట్టేసుకొని కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతే ఓపెన్ చేయాలి. ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసాక చూసారా ఎంత బాగుందో, మెతుకు అంటుకోకుండా నీట్గా సపరేట్గా వచ్చింది. రైస్ని ముందు నానబెట్టుకుంటే ఇలానే మంచిగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ఇలానే ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈజీ రెసిపీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. కావలసిన పదార్థాలు: చికెన్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పెరుగు, కొత్తిమీర. ఇప్పుడు మనము ఈ సైజులో ఉన్న చికెన్ పీసెస్ని తీసుకున్నాను. ఫస్ట్ మనం మసాలాలన్నీ కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కొంచెం వేస్తున్నాను, లాస్ట్లో కూడా వేయాలి. మిరియాల పొడి, చికెన్ మసాలా, ఇది కూడా లాస్ట్లో కొంచెం వేయాలి, అందుకు కొంచెం ఉంచుతున్నాను. కారం, ధనియాల పొడి,
జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు. సాల్ట్ నేను కంప్లీట్గా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను, మళ్ళీ మధ్యలో వేయనవసరం లేదు. పెరుగు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ చికెన్ని ఒక అరగంట ముందు మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ముందుగా కలుపుకొని నానబెట్టుకోవడం వల్ల చికెన్ మంచిగా స్మూత్గా ఉంటుంది, మసాలాలు కూడా మంచిగా చికెన్ లోపలికి ఇంకుతాయి. ఇలా నానబెట్టుకున్న చికెన్ని ఎక్కువ కుక్ చేయనక్కర్లేదు, ఈజీగా ఫ్రై అవుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా 2 చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనం బ్రౌన్ ఆనియన్స్గా ఫ్రై చేస్తాం కదా బిర్యానీలోకి, ఆ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గడానికి ఒక 3 మినిట్స్ మూత పెట్టుకుందాం. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా, బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వడం స్టార్ట్ అయింది. ఈ టైంలో ఒకసారి మనం కలుపుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇలా చికెన్ని ముందుగా నానబెట్టుకోవడం వల్ల మసాలాలన్నీ దానికి మంచి రిచ్ ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి. తొందరగా కూడా చికెన్ ఉడుకుతుంది. మనం వాటర్ వేసి కుక్ చేయనక్కర్లేదు, చికెన్లో నుంచి వచ్చిన వాటరు ఉడకడానికి సరిపోతుంది. సో అంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్లో నుంచి వాటర్ వచ్చి మంచిగా ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూసారా వాటర్ ఎలా వస్తుందో, మనం ఏ మాత్రం కూడా వాటర్ యాడ్ చేయనక్కర్లేదు. ఇలా ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని చూసుకోవాలి. నేను మళ్ళీ ఒక 15 మినిట్స్ మూత పెట్టాను. చూసారా ఎంత వాటర్ వచ్చిందో, ఈ వాటర్తో చికెన్ మొత్తం ఉడుకుతుంది. ఇలా ఇంకొక 15 మినిట్స్ నేను కుక్ చేశాక కంప్లీట్గా చికెన్లో వాటర్ అంతా పోయింది. చికెన్ ఫ్రైని ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో కుక్ చేయకూడదండి, సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో ఉంచుకున్న గరం మసాలాని, చికెన్ మసాలాని ఇప్పుడు వేసుకోవాలి. వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయిన తర్వాతనే మనం ఈ మసాలాల్లో యాడ్ చేసుకొని ఒక్కసారి చికెన్ మొత్తం హై ఫ్లేమ్ పెట్టి రోస్ట్ చేయాలి. లాస్ట్లో దించే ముందు మాత్రమే ఇలా హై ఫ్లేమ్ యూజ్ చేయాలి. అంతేనండి, సింపుల్ ఈజీ చికెన్ ఫ్రై రెడీ. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రోటీలోకి, రైస్లోకి, పుల్కాలోకి అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.